అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ డ్రగ్స్ రహిత సమాజమే నిర్మాణంలో భాగంగా సాగే ప్రయత్నంలో ఈరోజు మనం చర్చించే అంశం డ్రగ్స్ అంటే ఏమిటి, వేటిని డ్రగ్స్ అని అంటారు, డ్రగ్స్ వినియోగం వల్ల వాటిల్లే నష్టం, డ్రగ్స్ వినియోగం లోపల కుటుంబం యొక్క పాత్ర, డ్రగ్స్ వినియోగం లోపల స్నేహితుల యొక్క పాత్ర, డ్రగ్స్ వినియోగం లోపల బంధువుల యొక్క పాత్ర, డ్రగ్స్ వినియోగం లోపల సమాజం యొక్క పాత్ర, డ్రగ్స్ వినియోగం లోపల మీడియా యొక్క పాత్ర అనే అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. డ్రగ్స్ అని అంటే ఏంటంటే, డ్రగ్స్ అంటే శరీరానికి హాని కలిగించే పదార్థాలు. ఇవి శరీరానికి తీవ్రమైన హానిని కలిగిస్తాయి. వీటిని మాదక ద్రవ్యాలు అని కూడా అంటారు. ఇవి తీవ్రమైన వ్యసనానికి దారితీసి వ్యక్తిని మానసికంగా బానిసను చేసుకుంటాయి ఈ డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనే పదం డ్రోగ్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. డ్రగ్స్ వినియోగం వల్ల సామాజికంగా, శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. అయినా కూడా మనం ఈ డ్రగ్స్ను వినియోగించడం మానం. కాబట్టి ఈ డ్రగ్స్ వినియోగాన్ని మానుకోవాలి. ఈ డ్రగ్స్లోకి ఏవేవి వస్తాయి అని మనం గమనించినట్టయితే చాలామంది ఒప్పుకోరు, వాటిని డ్రగ్స్ అని కూడా భావించరు. అలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకునేది నికోటిన్, ఆల్కహాల్, గంజాయి, కొకైన్, హెరాయిన్. ఇందులోపల ధూమపానం సంబంధించిన నికోటిన్ను ప్రజలు డ్రగ్స్గా అంగీకరించరు. ఈ నికోటిన్ సంబంధ ఉత్పత్తులైన చుట్ట, బీడి, సిగరెట్టు, తంబాకు, అంబారు, గుట్కా సంబంధమైన వస్తువులను వీటిని కూడా ప్రజలు ఎట్టి పరిస్థితుల లోపల డ్రగ్స్గా అంగీకరించరు. దయచేసి అందరు గమనించండి, ఇవన్నీ కూడా డ్రగ్సే. ఇవి మానవ శరీరాన్ని అనేక రకాల నాశనం చేస్తాయి, అనేక రకాల వ్యాధులు వచ్చేందుకు కారకాలు అవుతాయి. కాబట్టి ఈ నికోటిన్ సంబంధిత వస్తువులు అయినా, నికోటిన్ సంబంధిత ఉత్పత్తులు అయినా, పొగాకు, వీటి యొక్క ఉత్పత్తులు వాటిని ఎట్టి పరిస్థితుల లోపల ఉపయోగించరాదు. దయచేసి వీటిని గుర్తించండి, ఇది కూడా డ్రగ్గే. నెక్స్ట్ ఆల్కహాల్. ఆల్కహాల్ను కూడా ప్రజలు డ్రగ్స్గా అంగీకరించడం లేదు. అవసరమైతే మీరు చూడండి లిస్టులో, డ్రగ్స్ లిస్టులో నికోటిన్, ఆల్కహాల్. ఆల్కహాల్ ఉత్పత్తులైన బీరు, విస్కీ, వైన్, రమ్, జిన్ ఏది అయినా కూడా డ్రగ్గే. ఇది డ్రగ్ సంబంధమైన ఉత్పత్తే. దీనివల్ల అనేక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగించడం వల్ల మనకు క్యాన్సర్, లివర్, అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. మన మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. కాబట్టి వీటిని కూడా డ్రగ్గానే అంగీకరించండి. ఈ యొక్క సాంఘిక దురాచారమైన ఈ యొక్క డ్రగ్స్ వినియోగం, ముఖ్యంగా ఆల్కహాల్ను చాలామంది ఆచారంగా, సాంఘిక ఆచారంగా, సాంప్రదాయక ఆచారంగా గుర్తించినారు. కాబట్టి ఈ యొక్క ఆల్కహాల్ సంబంధ ఉత్పత్తులైన ఈ పైన చెప్పుకున్న వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకండి. ఇక నెక్స్ట్ గంజాయి. గంజాయి అనేది ఈరోజు చాలా ప్రతి గ్రామానికి విస్తరించింది. ప్రతి గ్రామంలో గంజాయి దొరుకుతుంది. ఈ గంజాయి అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వినియోగిస్తున్నారు. ఈ డ్రగ్స్లో భాగమైన ఈ గంజాయి వినియోగం వల్ల ఇది వినియోగించేటప్పుడు నేను ఇద్దరు ముగ్గురితో ఇంటరాక్ట్ అయ్యి చూశాను. ఏంటంటే ఇంటరాక్ట్ అంటే ఎందుకంటే కామన్గా కొన్ని వాటిని అంశం చూసినాను, వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారని చెప్పేసి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్ని అడిగి చూసినాను. వాళ్ళ ఫ్రెండ్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సార్ మా పలానా వ్యక్తి వినియోగించేటప్పుడు ఏమవుతుంది అంటే ఆయన మైండ్ కంట్రోల్లో ఉండదు, ఆయన సరిగా బిహేవ్ చేయడు, ఆయన మైండ్లో కంట్రోల్ తప్పుతుందని చెప్పారు. కాబట్టి నేను తెలుసుకున్న వ్యక్తి చెప్పాను, ఎట్టి పరిస్థితుల లోపల మీ వ్యక్తి కనుక రిలేషన్ కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పోలీసులకు చెప్తానని చెప్పేసి నేను
ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళు కంట్రోల్ అయ్యారు. కాబట్టి ఆ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఆయన కోవిడ్ కొద్దిగా మారిందనే విషయం నాకు తెలియవచ్చింది. ఈ గంజాయి అనేది దాదాపుగా ప్రతి ఊరు లోపల విచ్చలవిడిగా దొరుకుతుంది. కాబట్టి గంజాయి కూడా అతి ప్రమాదకరమైన డ్రగ్గే. దీన్ని డ్రగ్గా గుర్తించండి. ఇక నెక్స్ట్ మనం సినిమాల్లో చూసే కోకైన్, హెరాయిన్ ఇవన్నీ కూడా డ్రగ్సే. కానీ మనం ముఖ్యంగా సామాన్య ప్రజలు గుర్తించేది ఏంటంటే సినిమాలో చూపించే కోకైన్, హెరాయిన్ ఇంజక్షన్ల ద్వారా తీసుకునే వాటిని డ్రగ్స్గా గుర్తిస్తారు. కానీ అవి కాకుండా ఈ సాధారణంగా ప్రతి వ్యక్తికి సులువుగా అందుబాటులో ఉండే నికోటిన్ సంబంధమైన ఉత్పత్తులు, ఆల్కహాల్ సంబంధమైన ఉత్పత్తులు ఇవన్నీ కూడా డ్రగ్సే. వీటి వినియోగం వల్ల అనేక దుష్పరిణామాలు అనేటివి వస్తున్నాయి. కాబట్టి ప్రజలు వీటిని గుర్తించండి. ఇక డ్రగ్స్ వినియోగం లోపల, డ్రగ్స్ అలవాటు కావడం లోపల కుటుంబం యొక్క పాత్ర మనం డిస్కస్ చేసినట్టయితే కుటుంబం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి యొక్క జీవనం కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీనియర్స్, కుటుంబ పెద్దలు వాళ్ళ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వీటిని వాడేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ధూమపాన ఉత్పత్తులైన ఇవన్నీ తంబాకు, గుట్కా సంబంధమైన ఉత్పత్తులు, సిగరెట్ ఇవన్నీ కూడా ఉపయోగించేటప్పుడు చిన్నపిల్లలు లేనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లల్ని మీరు వాటిని తెప్పించేందుకు పిల్లల్ని షాపులకు కానీ వేరే దొరికే ప్రాంతాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు. ఎందుకంటే పంపించే సమయం లోపల వాటిని తాకడం వల్ల, చూడడం వల్ల పిల్లలు కూడా వాటిని సేవించే ప్రయత్నం చేస్తారు, వాటిని అనిపించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒకసారి పిల్లవాళ్ళు ఒక్కసారి తీసుకున్నట్టయితే దానికి మెల్లమెల్లగా అలవాటై బానిసలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధూమపాన సంబంధమైన వస్తువులు కానివ్వండి, మద్యపాన సంబంధమైన వస్తువులైన బీరు, విస్కీ ఇవన్నీ కూడా మీరు తెచ్చుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల లోపల చిన్నపిల్ల వాళ్ళను పంపించకండి. చిన్నపిల్లవాళ్ళ ముందు ఎట్టి పరిస్థితుల్లో వీటిని వినియోగించకండి, వీటిని సేవించకండి. పిల్లలు లేని సమయంలో మాత్రమే వీటిని ఉపయోగించుకోండి. ఎందుకు అంటే అసలు వాడద్దు, కానీ మీరు ఒకేసారి మారరు. కాబట్టి మారే ప్రయత్నంలో భాగంగా మీరు వాటిని సేవించే సమయం లోపల చిన్నపిల్లల ముందు ఎట్టి పరిస్థితుల లోపల మద్యపాన ఉత్పత్తులను, ధూమపాన ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల లోపల మీరు వినియోగించకూడదు. వాటిని వాళ్ళతోటి తప్పించకూడదు. ఇక ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం లోపల బంధువుల యొక్క పాత్ర, ఈ బంధువుల పాత్ర యొక్క చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, మనం ఎనలేని ప్రేమ చూపిస్తూ మన ప్రేమనంతను కూడా ఆ మందులోనే ఉందని చెప్పేసి నిరూపించే విధంగా బావకు మందుదే, అక్కకు మందుదే, అన్నకు మందుదే అని చెప్పేసి రకరకాల ప్రేమను వ్యక్తం చేస్తూ ఈ మందు అనేది ఒక సాంఘిక దురాచారంగా, ఒక సాంఘిక ఆచారంగా, ఒక గౌరవప్రదమైన సాంప్రదాయంగా ఏర్పడి ఇది ఒక సాంఘిక దురాచారంగా ప్రజల్లోకి వెళ్ళింది. అనాది నుంచి ఇది ఒక సాంఘిక దురాచారాన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఎందుకంటే ఇది ఆచారం ఇట్లా ఉంటే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలుసు, తెప్పించే వాళ్ళకి తెలుసు ఇది ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తుందనే విషయం తెలిసినా కూడా వీళ్ళు మానకుండా గౌరవప్రదంగా భావించి వీటిని తెప్పించి బంధువులకు తాగించడం కానీ, బంధువులతో పాటు కుటుంబ సభ్యులు కూడా సేవించడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ ఆచారాన్ని తప్పకుండా మానుకోండి. అంతేకాకుండా రిలేటివ్స్ ఏం చేస్తారంటే కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలను వాళ్ళ ప్రేమ చూపిస్తూ ఒక గ్లాస్ తాగు, కొద్దిగా తాగు, కొద్దిగా తీసుకో, కొద్దిగా చూడు, టేస్ట్ చూడు అని చెప్పేసి బలవంతం చేసి పిల్లలతోటి అలవాటు అయ్యే విధంగా చేస్తారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే ఇవన్నిటివి ఒక్కసారి అలవాటు అవుతే వాళ్ళు తాత్కాలిక ఆనందానికి, తాత్కాలిక సంతోషానికి లోనై వాటిని అదే విధంగా అలవాటు చేసుకొని వాటికి బానిసలు అవుతారు. వాటి నుంచి వాళ్ళు బయటపడకుండా వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి రిలేటివ్స్, ముఖ్యంగా బంధువులు ఖచ్చితంగా వాళ్ళు సేవించకండి. మీరు చిన్నపిల్లలతో తాగించకండి. మీరు మీ ఇంటికి బంధువులు వస్తే చెప్పియకండి. మీరు వెళ్ళినప్పుడు కూడా తెమ్మని అనకండి, తెచ్చినా కూడా మీరు అవాయిడ్ చేయండి. ఇలాంటి ఆచారాన్ని మీరు ప్రారంభించండి. ఇది మంచి ఆచారం. ఎందుకంటే ఆరోగ్యకరమైన సమాజమే దేశానికి స్ట్రెంథెన్ చేస్తుంది. దేశానికి కావాల్సిన వాళ్ళు అంటే ఆరోగ్యకరమైన ప్రజలే. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సాంఘిక ఆచారమైన ఈ దురాచారాన్ని ఖచ్చితంగా
రిలేటివ్స్ తక్కువ చేయండి. మీ యొక్క ప్రేమను పిల్లల పట్ల వాళ్ళకు బుద్ధులు నేర్పే లోపల పంచండి, కానీ ఈ డ్రగ్స్ లోపల ఈ యొక్క మత్తు పదార్థాలను అలవాటు చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. ఇది ఒక సాంఘికపరమైన దురాచారం. ఇక డ్రగ్స్ అలవాటు కావడం లోపల స్నేహితుల పాత్ర కూడా అమోఘంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చేయడం కానీ వాడడం కానీ వాళ్ళ కుటుంబ లోపల జరిగిన సంఘటనలు కానీ చూసిన సందర్భం లోపల ఖచ్చితంగా ఫ్రెండ్స్ని డిమాండ్ చేస్తారు. ఏది బాగుంటుంది తిను, ఇది బాగుంటుంది తాగు, ఇది బాగుంటుంది చూడు, ఇది బాగుంటుంది తాగు అని చెప్పేసి బలవంతం చేస్తారు. ఇది కూడా దీనివల్ల ఏమంటుందంటే ఒకసారి సరదాకి తాగి ఆ సరదాకు ఆ ప్రేమగా మొదలైన ఈ యొక్క అలవాటు వ్యసనంగా మారి కుటుంబాలను జీవితాలను నాశనం చేసి ఈ సమాజం నాశనం అయితే ఆటోమేటిక్గా దేశం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాడకండి, మీ స్నేహితులను వాడమని కోరకండి. ఒకవేళ వారు అలవాటుగా ఉన్నా కూడా వాళ్ళను అలవాటు నుంచి తప్పించండి, కానీ మీరు అలవాటు చేసుకొని బానిసలుగా మారకండి. ఇక సమాజం డ్రగ్స్ వినియోగం లోపల సమాజం యొక్క పాత్ర కూడా అమోఘంగా ఉంటుంది. ఈ అమోఘమైన ఈ పాత్ర లోపల ముఖ్యంగా ఈ సమాజం ఏం చేస్తుందంటే వాళ్ళ ప్రెస్టేజ్ చూయించుకోవడానికి, వాళ్ళ యొక్క గౌరవాన్ని చాటుకోవడానికి మేము ఇన్ని చేసినాం, అన్ని చేసినాం, అద్దాగినాం, ఇద్దాగినాం, వాళ్ళకి ఇద్దేసినాం అని చెప్పేసి ఈ సమాజం లోపల కొద్దిగా పేరున్న ప్రజలు గౌరవంగా ముఖ్యంగా ఏదో సాధించిన వాళ్ళగా సిగరెట్ తాగడం, ఏది నికోటిన్ సంబంధమైన ఉత్పత్తులు వాడడం, డ్రగ్స్ సంబంధమైన ఉత్పత్తులు వాడడం, ఆల్కహాల్ సంబంధమైన ఉత్పత్తులు వాడి వాళ్ళ యొక్క గొప్పదనం చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే ఇవి యాక్చువల్లీ తీసుకోవద్దు. తీసుకున్నా కూడా మెల్లమెల్లగా మానుకోవడానికి తీసుకునే సమయం లోపల వీటిని ఫోకస్ చేసి సమాజాన్ని నాశనం చేయద్దు. కాబట్టి ఈ యొక్క దురాచారాన్ని సమాజం మానుకోవాలి. ఇకపోతే మీడియా సినిమా లోపల ముఖ్యంగా సినిమా లోపల వచ్చే అనేక సినిమాలు ముఖ్యంగా జనాల్ని సమాజాన్ని ఎక్కువ ప్రభావితం చేసే అంశం లోపల సినిమాలు అత్యంత ముఖ్యమైనవి. సీరియల్ లోపల కూడా సినిమాలు, సీరియల్స్, ఈ సోషల్ మీడియా అనేది సమాజాన్ని ఈ రోజుల లోపల ఎక్కువగా ప్రభావితం చేసిన అంశాలు. సినిమా లోపల కూడా ఆ హీరోనో విలనో వచ్చి ఏం చేస్తాడంటే ఈ సిగరెట్ తాగుతూ, మద్యపానం తాగుతూ, ధూమపానం తాగుతూ అని చెప్పేసి వాళ్ళ యొక్క విలనిజాన్ని, వాళ్ళకి హీరోయిజాన్ని, లేకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్ను ఈ సినిమా లోపల చూపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లవాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. నేను ఈ హీరోలకు ఉండాలి, నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ను ఆ విధంగా పెంపొందించుకుంటారు. కాబట్టి సినిమాలు ముఖ్యంగా మీడియా ఖచ్చితంగా గమనించాలి. ఈ సినిమా లోపల, ఈ యొక్క సీరియల్ లోపల ఆ యొక్క మద్యపాన ధూమపాన సేవించే యొక్క సీన్స్ను లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఆర్డర్ అనుకున్నా పర్లేదు, లేకపోతే ప్రభుత్వాలు వీటి పని చర్య తీసుకున్నా పర్లేదు, కానీ సినిమా లోపల, మీడియా లోపల ఇలాంటి సన్నివేశాలను ప్రొడక్ట్ చేయకుండా, ఇలాంటి సన్నివేశాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. ఈ యొక్క సమాచారం ప్రతి మీడియాకు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కు, ప్రతి ఒక్క డైరెక్టర్కు చేరాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే సినిమాలు, సీరియల్స్ మీడియానే, సోషల్ మీడియాని ఎక్కువ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సీన్స్ ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇక ఈ డ్రగ్స్ వినియోగం లోపల ఎలాంటి నష్టాలు వస్తాయో చూసినట్టయితే డ్రగ్స్ వినియోగం వల్ల అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. అందులోపల ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధులైన క్యాన్సర్, థ్రోట్ ఇన్ఫెక్షన్, డైజెషన్ సిస్టమ్, బీపీ, షుగర్, థైరాయిడ్, అనేక రకాలైన వ్యాధులు వచ్చి మన శరీరం అనేది కూడా గుల్లగా మారి ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఆ విషయము సేవించే వాళ్ళు తెలిసినా కూడా తాత్కాలిక ఆనందానికి బానిస అయి వాటిని ఖచ్చితంగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వాటిని లేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ డ్రగ్ తీసుకుంటూనే వాళ్ళ యొక్క శరీరం పనిచేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ శరీరాన్ని గుల్ల వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీటి వినియోగం వల్ల డబ్బు నాశనం, ఆరోగ్యం నాశనం, సమాజంలో వాళ్ళ పేరు నాశనం అయినా కూడా సంతోషంగా మనం ఎయిడ్స్ వచ్చినా కూడా ఎదుర్కొన్నాం, కోవిడ్ వచ్చినా కూడా ఎదుర్కొన్నాం. అవి మనకు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. మనకు వీటి వినియోగం వల్ల మనకు అనేక వ్యాధులు వస్తాయని తెలిసినా కూడా వాటిని కంట్రోల్ చేసుకున్నాం, కానీ వీటిని మనం కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనం బానిసలమైపోయాం. మన మైండ్ అనేది బానిసగా మారింది. ఈ తాత్కాలిక సుఖానికి, తాత్కాలిక ఆనందానికి బానిస అయిన మైండ్ అనేది వినకుండా ఏం చేస్తుంది అంటే వాడికే బానిస అవుతుంది. చచ్చిపోతామన్నా కూడా ఓకే సావును ఆహ్వానిస్తూ ఒక్కసారి తాగి చనిపోతా అనే స్థాయిలోకి, ఒక్క సిగరెట్ తాగి చనిపోతా, ఒక్క బీరు తాగి చనిపోతా,
ఒక విస్కీ పెగ్గు దాగి చనిపోతా అనే దశలోకి సమాజం వెళ్ళిపోయింది. అలాంటి బానిస మనస్సులు అనేటివి ఈ క్రియేట్ అయినాయి ఈ యొక్క డ్రగ్స్ వినియోగం వల్ల. ఇక వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటే మనం అనేక సాంఘిక దురాచారాలు, అనేక సమాజానికి వ్యతిరేక శక్తులుగా వీళ్ళు తయారవుతారు. అనేక దొంగతనాలు కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, అనేక వికృత చేష్టలు సమాజంలో పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటి యొక్క వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి నేను చివరిగా చెప్పేది ఏంటంటే, డ్రగ్స్ లోపల వచ్చేటివి అంశాలు నికోటిన్ డ్రగ్గే, ఆల్కహాల్ సంబంధిత ఉత్పత్తులైన డ్రగ్గే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మద్యపానాన్ని, ధూమపానానికి దూరంగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే అంశం ఏంటంటే, ఈ యొక్క మద్యపానాన్ని, ధూమపానాన్ని, డ్రగ్స్ అలవాటైన వ్యక్తులను ఏ విధంగా మాన్పించాలి, ఆ మానే క్రమం లోపల కుటుంబం యొక్క పాత్ర ఏంటి అనే అంశాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నమస్కారం.